గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ అనేది 2.5 ఎకరాలు దీంట్లో బఫర్ జోన్లో కలుస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వం అధికారులు చెప్తున్నారు. అంటే ఆ పరిస్థితి కనుక మీకు వచ్చినట్లయితే ఏంటి మీ పరిస్థితి? సరే, ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇదంతా ఫాల్స్ అలిగేషన్. నిజంగా బఫర్ జోనే కనుక అయ్యేది ఉంటే మరి 1 వీక్ బ్యాక్ మీరు ల్యాండ్ అక్విజిషన్ కోసం నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారు? ఆర్డీఓ గారు పేపర్ స్టేట్మెంట్ అలా ఇవ్వకూడదు, అప్పుడే బఫర్ జోన్ అని చెప్పాలి. బఫర్ జోన్ కనుక అయితే ఇన్ని సంవత్సరాలు ఏం చేసింది గవర్నమెంట్? మా కోసము ఆలోచించే గవర్నమెంట్ ఆయన వచ్చి కూడా 2.5 years అవుతుంది. మరి 2.5 yearsలో ఏం చేశాడు? బఫర్ జోన్ అని అప్పుడే చెప్పాలి కదా. కానీ మా పక్కన ఉన్నది మూసీ నది కాదు, మూసా వాగు మాత్రమే. వాగుకు బఫర్ జోన్ అనేది 9 meters వరకే. మోర్ ఓవర్ ఇది 2004 to 10 వరకు కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్. అప్పుడు ఎలాంటి బఫర్ జోన్ కూడా లేదు. మీరు చూస్తే పైనుంచి 15 gates ఎత్తివేసినా కూడా మా గట్టు దాటి కూడా వాటర్ రాలేదు. అలాంటి ప్లేస్ని నువ్వు ఆక్యుపై చేయడానికి నీకు దొరికిన మాటలన్నీ చెప్తున్నావు. రావణాసురుడు అసలు 10 తలలు ఉన్నవాడు ఒక్క మాట చెప్తాడు, కానీ ఈయన ఒక్క తల పెట్టుకొని 10 నాలుకలతో మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇట్లాంటి ఫాల్స్ అలిగేషన్స్ మా మధు పార్క్ రిడ్జ్ మీద తీసుకురాకండి. అంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడ నష్టపరిహారం చెల్లిస్తామని అంటే మీ దగ్గర ఉన్న కొంతమంది ఫ్లాట్ ఓనర్స్ కూడా ఓకే అంటున్నారు అనే వాదనలు కూడా వినిపిస్తుంది. అదంతా ఫాల్స్ అలిగేషన్ అండి. మా దాంట్లో మాకు గొడవలు పుట్టించి ఎట్లాగైనా చేసి ఈ 6.5 ఎకరాల ల్యాండ్ తీసుకోవడానికి ఆయన చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్స్. మేము 450 మంది మేము ఒప్పుకొని మేము మీటింగ్స్ పెట్టుకొని ఇన్ని రోజుల నుంచి మేము పోరాటాలు చేస్తున్నాం. ఈ రోజున మధ్యలో ఎంటర్ అయ్యి మా మీద మాకు గొడవలు ఎందుకండి? మాకు కాంపెన్సేషన్ అనేది మాకు వద్దు. మేము ఎవ్వరం కూడా కాంపెన్సేషన్ అడగట్లేదు. మేము day 1 నుంచి కూడా ఒకటే అడుగుతున్నాం, మా ఇళ్ళని మాకు వదిలేయండి, మా కష్టార్జితం మీరు ఏమైనా డెవలప్ చేసుకోండి, మేము ఎవ్వరం మాట్లాడము, మీ అభివృద్ధికి అడ్డం రాము, మా ఇళ్ళని మాకు వదిలేయండి. అంటే ఒక వీడియో చావు కూడా మేము సిద్ధమే అని ఒక మామ మాట్లాడింది. అవునండి. ఎందుకు అంత దాకా వెళ్తున్నారు? మీకు వేరే కాన్వర్సేషన్ కింద ఇదే ఫెసిలిటీస్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ లేకపోతే 2 BHK కూడా ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఏం తెలియదండి. మా వరకు ఏ ప్రజాప్రతినిధి ఈ రోజు వరకు మా గేటు లోపల అడుగు పెట్టలేదు, మాతో మాట్లాడింది లేదు. ఇన్ కేసు మాట్లాడినా కూడా మేము అప్పుడు కూడా ఒకటే మాట మీద ఉంటాం, మాకు ఎలాంటి కాంపెన్సేషన్లు వద్దు, మాకు ఎలాంటి డూప్లెక్స్లు వద్దు, అవి ఏదో నువ్వే ఉంచుకో, మాకు ఎందుకు? మా ఇల్లు మేము న్యాయబద్ధంగా కొనుక్కున్న ఇల్లు అడుగుతున్నాము. ఇది లిటిగేషన్లో ఉన్న ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ అంతకంటే కూడా కాదు. అన్ని ఫాల్స్ అలిగేషన్స్ చెప్తున్నారండి మా ల్యాండ్ మీద. మీకు ఈ ల్యాండ్ నచ్చింది, మీకు కావాలి అని అనుకుంటున్నారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా అడగండి, అంతేగాని తాపకో మాట మాత్రం మాట్లాడొద్దు. మేము ఎవ్వరం కాంపెన్సేషన్ తీసుకోవడానికి రెడీగా లేము. day 1 నుంచి day end వరకైనా మా అందరిది ఒకటే మాట, మా మధు పార్క్ రిడ్జ్ మాకు కావాలి. అంటే ప్రభుత్వం అధికారంలో, కాంగ్రెస్ సర్కారు అధికారంలో ఉంది, ప్రభుత్వం తలుచుకుంటే బుల్డోజర్ తోటి వస్తుంది. ఒకవేళ బుల్డోజర్ తోటి మీ ప్రాంతానికి, మీ మధు పార్క్ అపార్ట్మెంట్ దగ్గరికి బుల్డోజర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా మీరు ఫేస్ ఎలా చేస్తారు? మేము అది ఇప్పుడు ఎట్లా చెప్తామండి? మా ప్లానింగ్స్ మాకు ఉంటాయి, మేము ఎట్లా రివీల్ చేస్తాం? మేము న్యాయంగా పోరాడుతున్నాం. రాష్ట్ర ప్రజలందరూ మాకు సపోర్ట్గా ఉంటున్నారు, మీడియా మిత్రులందరూ మాకు సపోర్ట్గా ఉంటున్నారు, అదర్ పార్టీస్ లీడర్స్ కూడా మాకు సపోర్ట్గా ఉంటున్నారు. మాకైతే అన్యాయం జరగదు అని అనుకుంటున్నాం. ఇప్పుడు మీకు నోటీసులు ప్రత్యక్షంగా మీకు అందాయా? అందలేదండి, ఇప్పటి వరకు కూడా నోటీసులు అందలేదు, గ్రామ సభ జరగలేదు. ఎట్లా తీసుకుంటాం? నువ్వు నోటిఫికేషన్ ఇచ్చింది ల్యాండ్ అక్విజిషన్ కింద, సో దాని ప్రకారం మేము మాట్లాడండి. బఫర్ జోన్ అని మాట్లాడుతున్నారు, మరి బఫర్ జోన్ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద 5,000 కోట్లతోటి గాంధీ స్టాచ్యూను నిర్మిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ 2.5 ఎకరాలు కలుస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అవన్నీ ఫాల్స్ అలిగేషన్ అని చెప్తున్నాను కదా అండి. నిజంగా బఫర్ జోన్ అంటే అవసరమే లేదండి. ఎందుకండి? నిన్న నేను ఒక వీడియో చూశాను, బాపు గారిది వీడియో ఒక ఛానల్ వాళ్ళు చేశారు. ఎంత చండాలంగా ఉండింది అంటే మొత్తం చెత్త, మందు బాటిల్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. అది చూడమనండి రేవంత్ రెడ్డి గారిని. దాన్ని పట్టించుకొని మనిషి ఇప్పుడు నేను 5,000 అడుగుల గాంధీ స్టాచ్యూ కడతా, ఇదంతా రిజర్వాయర్ చేస్తా, ఎందుకు? ఎవరు అడుగుతున్నారు? మాకు తాగునీరుకి ఏమైనా కొరత ఉందా? నువ్వు రిజర్వాయర్ కట్టించి కూడా మాకేం బెనిఫిట్ లేదు. ఆల్రెడీ 2 రిజర్వాయర్లు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి మనకి. ఇది ఒక వాగు మాత్రమే, బఫర్ జోన్లో ఎట్టి పరిస్థితులలో లేదు. అందుకని మేము స్టాండ్ తీసుకుంటున్నాము. మా ల్యాండ్ కబ్జా ల్యాండ్ కూడా కాదు, ఇల్లీగల్ ల్యాండ్ అంతకంటే కాదు, గవర్నమెంట్ ల్యాండ్ అంతకంటే కాదు.
పట్టా భూమి ఉన్న బాపతిదే. SBI గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకొని ప్రతి ఒక్కరూ కొనుక్కున్న బాపతి. అన్ని పర్మిషన్లు ఉన్నాయి. ఇది నిజంగానే ఇల్లీగల్ అయితే ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినావు? గవర్నమెంట్ SBI అంటే బ్యాంక్ ఎందుకు లోన్ ఇచ్చింది? గతంలో ఇన్ని ప్రభుత్వాలు మారాయి. కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలించండి. ఆ క్షణంలో ఆ అన్ని సంవత్సరాల పాలనలో కూడా ఎప్పుడైనా మీకు నోటీసులు కానీ ఇట్లా పేపర్లో నోటిఫికేషన్ కానీ వేయడం ఏమైనా జరిగిందా? ఇప్పుడు ఏది జరగలేదండి. ఇదే ఫస్ట్ టైం. లాస్ట్ 1 year బ్యాక్ కూడా FDL అది ఇది అన్నారు, మళ్ళీ గవర్నమెంటే క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మళ్ళీ పిక్చర్లోకి వస్తున్నాయో మాకు ఎవ్వరికీ అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంటెన్షన్ ఏందో మాకు తెలియదు. మేము మాత్రం కోరుకునేది ఒకటి, మా బిల్డింగ్ అన్ని విధాలుగా లీగల్గానే ఉంది, అన్నీ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, దానికోసమే మేము పోరాటం చేస్తున్నాం. ఎక్స్ వేదికగా గాంధీ కుటుంబ వారసులు కూడా స్టాచ్యూని పెట్టడం నిరాకరించినటువంటి అవునండి, ఎవరైనా నిరాకరిస్తారు. నీ దగ్గర అసలు ప్రభుత్వాన్ని నడపడానికే డబ్బులు లేనప్పుడు అన్నెసెసరీ థింగ్స్ కోసం అసలు ఎవ్వరికి జనాలకి ఏ ఒక్క జనానికి కూడా బెనిఫిట్ కానీ ఈ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకొస్తున్నాం అనేది జనాల ప్రశ్న అండి. సూటిగా సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పవచ్చు? మా ఇళ్లను కూల్చకుండా మీరు జనాలకు కావాల్సిన మంచి పనుల కోసం మీరు అప్పులు చేయండి, మీరు ఏమైనా చేయండి, మేమందరం కోఆపరేట్ చేస్తాం. మా ఇళ్ళ జోలికి మాత్రం రావద్దు. ఒక మధు పార్క్ రిడ్జ్ అనే కాదు, ఎంతమంది ఇళ్ళలకు నోటిఫికేషన్లే కానీ నోటీసులు అందినాయో కానీ వాళ్ళందరి మాటగా నేను చెప్పదలుచుకుంది ఇదే, మా ఎవ్వరి ఇళ్ళను కూల్చకుండా మీరు అభివృద్ధి ఎంతైనా చేసుకోండి, మేము హ్యాపీగా వెల్కమ్ చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంచి ఉన్నత సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారనుకుంటున్నారా, లేరనుకుంటానండి. ఉంటే మాత్రం ఈ పనులు ఎవ్వరు కూడా చెప్పరు, ఇలాంటిది చేయి అని చెప్పరు. 15 రోజులుగా జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా చూస్తే వాళ్ళు నిజంగా బుద్ధున్న వాళ్ళైతే బుద్ధి తెచ్చుకొని నిర్ణయాన్ని ఇమీడియట్గా మానుకుంటారు అనేసి మేము అనుకుంటున్నాం ఎడ్యుకేటెడ్ పీపుల్గా. ఆయన పక్కన చదువురాని మూర్ఖులే ఉన్నారో, చదువు వచ్చిన మూర్ఖులే ఉన్నారో ఆయన విఘ్నతకే వదిలేస్తున్నారు. థ్యాంక్ యూ.